హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా రక్త శుద్ధి లేక చాలా రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. ముందుగా రక్తము శుద్ధి లేకపోవడానికి అంటే రక్తము మలినం కావడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. ముఖ్యంగా చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం, లేదా ఎక్కువగా కలుషితమైనటువంటి నీటిని తీసుకుంటూ ఉండడం, లేదా దోమలు లేదా ఈగలు వాలినటువంటి ఆహార పదార్థాలను, కాక్రోచులు వాలినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, అదేవిధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలను కూడా వేడి చేయకుండా డైరెక్ట్గా తీసుకుంటూ ఉండడము. ఇలా కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు, పానీయాల వల్ల రక్త శుద్ధి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా శుద్ధి తగ్గిపోవడం వల్ల చాలా రకమైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎలర్జీ, దద్దులు రావడం, దురదలు రావడము, లేదా శరీరం ఎప్పుడు పొడిబారిపోతూ ఉండడము, లేదా కడుపులో ఎప్పుడు కూడా నులి పురుగుల్లాగా తయారవ్వడము, మూత్రపిండాలకు సంబంధించిన కొన్ని సమస్యలు రావడము, అదేవిధంగా ముఖం మీద కూడా కళ తగ్గిపోవడము, మొటిమలు రావడము, అదేవిధంగా మరకలు మచ్చలు ఏర్పడడం, గుంటలు పడడము, హెయిర్ ఫాల్ అవ్వడము. సో ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు రక్త శుద్ధి లేకపోవడం వల్ల జరుగుతుంది. రక్తం శుద్ధి లేనట్లయితే ముఖ్యంగా ఎఫెక్ట్ పడేది శరీరం మీదనే. ఈ శరీరం మీద చాలా రకాలైనటువంటి మార్పులు, కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళు కూడా నల్లగా మారిపోతూ ఉంటారు. సో ఇలాంటి మార్పులను కనుక మీరు గమనించినట్లయితే రక్త శుద్ధి లేదు అని మనము గమనించుకోవచ్చు. ఇలాంటి రక్త శుద్ధి లేని సమస్యలకు శుద్ధి చేయడానికి ఒక రెండు అద్భుతమైన చిట్కాలు చెప్తానండి. ఈ 2 చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి చిట్కాలు, ఓకేనా. దీనికి కావాల్సిన సుగంధి పాల, శిలాజిత్తు, ఇవి 2 కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తాయండి. శిలాజిత్తు చూర్ణాన్ని తీసుకోవాలండి. సో 1 చెంచాడు సుగంధి పాల చూర్ణం డైరెక్ట్ గా లభిస్తుందండి. ఈ సుగంధి పాల చూర్ణాన్ని 1 చెంచా తీసుకొని దానిలో 1 చిటికెడంతా ఈ శిలాజిత్తును కలుపుకొని, 1 అర చెంచాడు చక్కెర కలుపుకొని, 1 గ్లాసు అంటే జ్యూస్ గ్లాస్ అంతా గ్లాసు మోతాదులో కొబ్బరి నీటిని పోసి దానిలో ఈ మిశ్రమాన్ని కలపండి, ఓకేనా. సో 1 గ్లాసు కొబ్బరి నీళ్ళలో 1 చెంచాడు సుగంధి పాల, 1 చిటికెడు శిలాజిత్తు, 1 అర చెంచాడు కండ చక్కెర. ఈ కండ చక్కెర వీటన్నింటినీ కలుపుకొని ఉదయం రాత్రి 2 పూటలా తాగుతూ ఉండాలి. ఇలా తాగుతూ ఉన్నట్లయితే రక్తం అనేది క్రమక్రమంగా శుద్ధి అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇకపోతే రెండో చిట్కా కూడా దాదాపు అందరికీ అందుబాటులో ఉండే చిట్కానే, అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. దీనికి దానిమ్మ రసం కావాలి. దానిమ్మ గింజలు తీసి గ్రైండ్ చేసి దానిమ్మ రసాన్ని తీసుకోండి. 100 ml దానిమ్మ రసంలో 100 గ్రామ్స్ రేగి పండ్ల గుజ్జు. రేగి పండ్లు తెలుసు కానీ మనకు మార్కెట్లో అమ్ముతుంటారు రేగికాయలు. ఈ రేగి పండ్లను పైన తొక్క తీసేసి లోపల గింజ వేసేసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి. ఇలా ఈ గుజ్జును తీసుకొని 100 గ్రాములు బాగా కలుపుకొని రాత్రిపూట, మీకు ఫస్ట్ స్టార్టింగ్ ఒకవేళ కాబట్టి తక్కువ స్టార్ట్ చేసుకోండి. అంటే 100 గ్రామ్స్ 1 టీ గ్లాస్ మోతాదులో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత జ్యూస్ గ్లాస్ మోతాదుకు వెళ్ళాలి. ఇలా రోజుకు ఒకసారి 1 టీ గ్లాస్ నుంచి 1 జ్యూస్ గ్లాస్ మోతాదులో రాత్రి పడుకునే ముందు తాగి పడుకుంటూ ఉండాలి. సో మనకు అందరికీ తెలుసు దానిమ్మలో చాలా పోషకాలు ఉంటాయి, ఇవి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని రక్తం వృద్ధి చేయడానికి, శుద్ధి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా పొప్పడి ఐరన్ కంటెంట్ కలిగి ఉన్న వాటిని ఎక్కువగా తీసుకుంటారు. రక్తం అనేది ఎక్కువగా వృద్ధి చెందుతుంటే మలినాలు అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో దీంతో పాటుగా పునర్నవ గలిజేరు అంటారు, తెల్ల గలిజేరు ఆకు అంటారు. ఈ గలిజేరు ఆకు చూర్ణాన్ని పునర్నవ అని మనకు ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తున్నాయండి. పునర్నవ మాత్రలు కూడా లభిస్తుంటాయి. వీటిని మాత్రలు అయితే కనుక ఉదయం 1 మాత్ర, రాత్రి 1 మాత్ర అన్నం తిన్నాక వేసుకోవాలి. ఒకవేళ చూర్ణం అయితే రోజు ఉదయం అయితే పరిగణన, రాత్రి అన్నం తిన్న తర్వాత 1 చెంచా మోతాదులో గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజు తాగుతుండాలి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క శరీరాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త సంబంధిత అంటే చెడు రక్తం వల్ల వచ్చినటువంటి అన్ని రకాల వ్యాధులని తీసేస్తుంది, శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కంటికి, ముఖానికి మంచి ఛాయ తేవడానికి, అంటే మంచి గ్లో తేవడానికి, అండ్ ముఖం మీద ఉన్నటువంటి మరకలు మచ్చలు అన్ని తగ్గించడానికి అన్ని రకాలుగా ఇప్పుడు చెప్పిన చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. అది మీకు ఎప్పుడైనా చెప్తున్నాను, సైడ్ ఎఫెక్ట్స్ లేని మాత్రమే చెప్తాను. అండ్ ఆయుర్వేదంలో ఇంకొక మాత్ర కూడా ఉందండి, దాని పేరు చంద్రప్రభావటి మాత్రలు. రోజు ఉదయం 1 రాత్రి 1 కంటిన్యూగా 3 నుంచి 6 నెలల పాటు వాడండి.
శరీరంలో చాలా అద్భుతమైనటువంటి మార్పుల్ని మీరు గమనిస్తారు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేస్తున్నా నన్ను సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మనకి అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ విలేజ్ ఛానల్ మీకు మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.